హెరిడిటరీగా వచ్చే ఈ కొలానిక్ క్యాన్సర్ ఏదైతే ఉందో దీన్నే రెండు రకాలుగా మనం గుర్తిస్తాం. ఒకటి ఫెమేలియల్ ఎడినోమెటస్ పాలిపోసిస్ అనే ఒక వ్యాధి, ఇంకొకటి హెచ్ఎన్పిసిసి అని అంటాం. అంటే హెరిడిటరీ నాన్ పాలిపోసిస్ కోలోరెక్టల్ క్యాన్సర్. ఇవి ప్రధానంగా ఉండే హెరిడిటరీలో చాలా రకాలుగా ఉంటాయి. ఈ రెండు ఫ్యాప్ అండ్ హెచ్ఎన్పిసిసి అనే రెండు సెపరేట్ డిసీజెస్ అనేటువంటిది ప్రధానంగా గుర్తించవచ్చు. సో వీటికి ఒక ఎస్టాబ్లిష్డ్ ప్రోటోకాల్స్ అంటాం. అంటే ఏంటి అంటే ఇంటిలో ఆర్ ఫాదర్కి కానీ మదర్కి కానీ ఎవరికైతే ఫెమిలియల్ ఎడినోమెటస్ పాలిపోసిస్ ఉన్నాయో వీరు 16 ఏళ్ళ నుండే కొలనోస్కోపీ అనేది స్క్రీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. 16 ఏళ్ళ నుండి ఇయర్లీ వన్స్ ఒకసారి కొలనోస్కోపీ చేయించుకోవాలి. ఎప్పుడైనా కొలానిక్ క్యాన్సర్ లక్షణాలు ఆర్ పాలిప్ లక్షణాలు కనిపిస్తే ఇమీడియట్గా సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదు వీళ్ళకి 16 ఏళ్ళ నుండి ప్రతి సంవత్సరం కొలనోస్కోపీ చేయించుకుంటున్నారు, వీళ్ళకి ఎటువంటి కొలానిక్ క్యాన్సర్ లక్షణాలు రాలేదు, అయినా కూడా 40 ఏళ్ళ తర్వాత వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పూర్తిగా పెద్ద పేగుని 40 ఇయర్స్ తర్వాత తొలగించుకోవాల్సి ఉంటుంది, క్యాన్సర్ ఉన్నా క్యాన్సర్ లేకపోయినా కూడా. ఈ కొలానిక్ క్యాన్సర్ మళ్ళీ రాకుండా ఉండాలి అంటే ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకి, ఈ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు పూర్తిగా పెద్ద పేగుని తొలగించుకొని చిన్న పేగుని ఒక బ్యాగ్ లాగా చేసి మన యానస్కి కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది పూర్తిగా లాప్రోస్కోపిక్ పద్ధతిలో లేదంటే ఓపెన్ పద్ధతిలో కూడా మనం సర్జరీ చేసి పేషెంట్ యొక్క ప్రాణాలను కాపాడొచ్చు.